నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు రికార్డు స్థాయిలో ఒప్పందాలు. 2,96,495 కోట్ల రూపాయలు దాటిన పెట్టుబడులు. ఉపాధిని పెంచేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్న శ్రీధర్ బాబు. నెట్ జీరో కార్బన్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటన. కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 5,80,00,000తో ఏర్పాటు. ఇండిగో విమానాల సంఖ్యపై కోత విధించిన కేంద్రం. ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు సీఈఓ క్షమాపణలు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలే దేశ విభజనకు కారణమన్న అమిత్ షా. నెహ్రూను కాంగ్రెస్ను అవమానించడమే బీజేపీ లక్ష్యమన్న ఖర్గే. ఓటరు జాబితా సవరణకు సహకరించని రాష్ట్రాల జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. బిఎల్ఓలకు బెదిరింపు ఘటనలను తెలియజేయాలని ఆదేశం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సదస్సు తొలి రోజు 3,97,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఎంఓయూలు కుదరగా ఇవాళ ఇప్పటి వరకు 2,96,495 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు ఖరారయ్యాయి. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రేవంత్ రెడ్డితో ఫిరోజ్ షా గోద్రేజ్, రాకేష్ స్వామి సమావేశమై హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణపై చర్చించారు. పాలు, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భోపాల్ కూడా సీఎంను కలిసి ఆతిథ్య రంగంలో తాము చేపట్టబోయే ప్రాజెక్టులను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్ అనివేష్, అనలాగ్ ఏఐ ప్రతినిధులు, కేఈఐ గ్రూప్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హవీషా హాస్పిటాలిటీ, సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలిన్ గ్రూప్, మల్టీవర్స్, కార్వాన్ ప్రతినిధులు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తెలంగాణలో డైరీ వ్యాపార విస్తరణ కోసం ఎంఓయూ చేసుకుంది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధునిక ఫుడ్ అగ్రికల్చర్ R&D సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో 650 కోట్లతో ఫుడ్ బెవరేజ్ తయారీ యూనిట్ 2 విస్తరణకు కేజేఎస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 1,100 కోట్లతో ప్రీమియం ఎగుమతి దృష్ట్యా ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ ఏర్పాటుకు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఎంఓయూ చేసుకుంది. 1,500 కోట్లతో ఫుడ్ ఎఫ్ఎంసీజీ మల్టీ ప్రొడక్ట్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. 1,000 కోట్లతో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణ చేపడతామని కైన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. 9,000 కోట్లతో డేటా సెంటర్ ఫెసిలిటీస్, అనుబంధ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. 6,750 కోట్లతో 1GW హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ఏజీపీ గ్రూప్ ముందుకొచ్చింది. 70,000 కోట్లతో 1GW ఏఐ రెడీ డేటా పార్క్ అభివృద్ధి చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వంతో ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 150 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. 3,000 కోట్లతో తెలంగాణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, ఏఐ ఆధారిత హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని పర్వ్యూ గ్రూప్ ఎంఓయూ చేసుకుంది. $1,800 కోట్లతో భారీ స్థాయి ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హెటెరో గ్రూప్ ఒప్పందం చేసుకుంది.
1000 కోట్లతో అత్యాధునిక కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తామని భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. 2000 కోట్లతో కాంప్లెక్స్ జనరిక్స్, ఇంజెక్టబుల్స్, ఓరల్ సాలిడ్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్ విస్తరణ చేపడతామని అరబిందో ఫార్మా ఎంఓయూ చేసుకుంది. 4000 కోట్లతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్, R&D, CDMO సౌకర్యాల విస్తరణ చేపడతామని బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత భారీ లక్ష్యాన్ని 2047 కోసం నిర్దేశించుకున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. గ్లోబల్ సమిట్లో భాగంగా $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంచడం అనే అంశంపై జరిగిన సెషన్లో భట్టి పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదని భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రతిజ్ఞ అని చెప్పారు. తెలంగాణ ఎకానమీ ప్రస్తుతం $185 బిలియన్ వరకు ఉందని, $3 ట్రిలియన్ చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరిన్ని రోడ్లు, భవనాలు నిర్మిస్తేనే లక్ష్యం చేరుకోలేమన్న ఆయన ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని వివరించారు. If we want to be the innovation capital of Asia, we must move from ease of doing business to ease of innovating. We must move from just clearing files to creating ecosystem. We have the talent, but innovation is expensive. Innovation is risky also. We as a state, we are ready to move from being just a regulator to being a catalyst, a partner that shares the risk to reap the rewards for our people. There is a fear that higher productivity equates to automation and job losses. How can we hope to address it? How do we ensure that deep tech doesn't just stay in Cyberabad? How do we incentivize capital to solve boring problems like increasing the productivity of a weaver in Warangal or a farmer in Nizamabad or in Khammam, etc., etc. తెలంగాణలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనే విజన్తో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అందుబాటులో గృహ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ రంగంపై గ్లోబల్ సమిట్లో జరిగిన చర్చలో వివరించారు. ఈ చర్చలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు, పలువురు రియల్టర్లు, కిరాయి ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ నగరాల్లోని పరిస్థితిని మంత్రి దృష్టికి తెచ్చిన రియల్టర్లు అఫోర్డబుల్ గృహాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటికి హామీ ఇచ్చారు. Telangana has always contributed for provision of housing towards all sections in the state. With our government constructing over 42 lakhs houses under old Indiramma scheme and now another 3.5 lakhs houses in progress under new Indiramma Illu scheme. Housing Board and Rajiv Swagraha have also contributed to over 1 lakh middle income houses. However, there is a huge gap between demand and supply. So time has come to move beyond individual schemes and to formulate a comprehensive affordable housing policy that can guide our action till 2047. రోడ్ల మౌలిక వసతులు బలంగా ఉన్న చోటే బలమైన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. అన్ని వైపులా కనెక్టివిటీ మెరుగుపడాలనే ఉద్దేశంతో సమగ్ర రోడ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి వ్యూహం ఒకే రంగానికి పరిమితం కాకుండా రోడ్లు, రైల్వేలు, విమానయాన రంగం ఇలా అన్ని రంగాలు ఒకేసారి ముందుకెళ్లేలా సంకల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రోడ్డు సెక్టార్ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. రైజింగ్ తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు ఇది పునాదిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. Roads form the backbone of any progressive economy, and as we take giant leap to make Telangana 1 trillion economy, Telangana, my department is committed to connect all the mandal headquarters to with a double lane road to the district headquarters, from there to state capital Hyderabad. Connectivity ensures arrival of industries in rural area
acting as pull factor, as a push factor, rural labor and manforce gets access to a higher region of employment, more disposable income leading to more revenue. Build infrastructure, build confidence is our motto. Hyderabad's radial connectivity is being boosted like never before. NS65 connecting two Telugu state capitals, Hyderabad and Vijayawada, is now being transformed into 8 lanes, marvel discongesting passenger as well as logistic traffic. That work is starting by before March ending. 6 lane plus 2 service lane existing highway, that is the whole 2 lane 4 lane road. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచేందుకే అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద తెలంగాణ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పలు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈ విగ్రహాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.8 కోట్ల రూపాయలతో 33 కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాలను రూపొందించారు. అయితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఇంకా పూర్తి కాలేదు. మిగిలిన 27 కలెక్టరేట్ల ఆవరణల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల పడిగాపులకు దారితీసిన విమానాల రద్దు, అంతరాయాల తర్వాత తమ సేవలను స్థిరీకరించినట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. 138 గమ్యస్థానాలకు తమ సర్వీసుల రాకపోకలు తిరిగి మొదలైనట్లు చెప్పారు. ఈ మేరకు తమ ఎయిర్లైన్స్ వెబ్సైట్లో ఓ వీడియో సందేశాన్ని ఆయన పోస్టు చేశారు. వందల సంఖ్యలో విమానాల రద్దు, అంతరాయాల వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సీఈఓ క్షమాపణలు కోరారు. లక్షల మంది ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ చేశామని, ఆ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన బ్యాగేజీని ప్రయాణికుల ఇళ్లకు చేర్చినట్లు చెప్పారు. ప్రతి ప్రయాణికుడి అవసరాలను తీర్చేందుకు తమ ఎయిర్లైన్స్ కట్టుబడి ఉందని తెలిపారు. సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు, నేర్చుకోవాల్సిన పాఠాలు, ఎలా బలంగా ఎదగాలనే అంశాలపై అంతర్గత సమీక్ష జరుగుతోందని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. Gentlemen, dear customers, I'm Peter Elbers, the CEO of Indigo. Following our earlier communications, today I'm here to share that your airline, Indigo, is back on its feet and our operations are stable. We've let you down when a major operational disruption happened, and we're sorry for that. The beauty of air travel is that it brings together people, emotions, ambitions, and aspiration. And we know that you were traveling for various reasons. Thousands of you could not travel, and we are profusely apologetic about that. While we cannot undo the cancellations, I want to reassure that ever since, our entire Indigo team has been working very hard. First and foremost for you, our valued customers. Initially, our first priority was to get all stranded and delayed customers safely to their destinations or back home. Then we started our refunds. No questions asked. Lakhs of customers have already received their full refunds, and we continue to do so on a daily basis. Rest assured that we are fully committed in getting this done. Most of the bags stuck at the airport have already been delivered back to your homes, and our teams are working very hard on delivering the remaining ones very soon. And we also continue to address all customer needs. In parallel to addressing your needs as a customer, the restoration of Indigo's network and flights was being done on a war footing. On December 5th, we could only fly 700 flights. Thereafter, gradually yet steadily,
improving to 1500 on 6th, 1650 on 7th, 1800 yesterday, and today more than 1800. As of yesterday, we are back of flying to all our 138 destinations in our network, and our on-time performance has also been normalized. Earlier, we had indicated to normalize between the 10th and the 15th of December. I can confirm now that today, as of December 9th, our operations are fully stabilized, which means flights reflecting on our website are scheduled to operate with an adjusted network. So please continue to check our website for updates. We continue to work in full cooperation with the government. And now that the immediate crisis is dealt with, we started to focus internally on what has led to this, lessons learned to be drawn, and how to emerge stronger from this. While there's still customer angst, I would like to also share that we're getting heartwarming messages from our customers and that people are back to booking on our flights, which is giving us a big encouragement. దేశంలోని వ్యవస్థలన్నింటిపైన ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చెలాయిస్తోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈసీ, ఈడీ, సిబిఐ వంటి స్వతంత్ర సంస్థలను కేంద్రం కబ్జా చేసిందని ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు. గాంధీ హత్య తర్వాత దేశంలోని సంస్థాగత చట్టాన్ని స్వాధీనం చేసుకునే ప్రాజెక్టును ఆర్ఎస్ఎస్ చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం దేశంలోని వర్సిటీల వీసీలంతా ఆర్ఎస్ఎస్ వాదులేనని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదన్న రాహుల్ సమానత్వ భారతం కోసం తప్పించిన జాతిపితను చంపారన్నారు. ఆర్ఎస్ఎస్కు నచ్చని నిజాలను క్రమానుగతంగా ప్రజలకు దూరం చేస్తున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం 150 కోట్ల ప్రజలతో కుట్టిన వస్త్రమన్న రాహుల్ దాన్ని ఓట్లతో కలిపి అల్లారని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య నాశనం కోసం ఈసీని బీజేపీ వాడుకుంటోందని, పథకం ప్రకారమే ఈసీ ఎంపిక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించారని వివరించారు. ఎన్నికల కమిషనర్లు తప్పులు చేసినా రక్షణ కల్పించే చట్టాలను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్కు అనుగుణంగానే ఈసీ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు. బీజేపీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలోని అవకతవకలను బయటపెట్టామన్న రాహుల్ హర్యానా ఎన్నికల జాబితాలో ఓ బ్రెజిల్ మోడల్ పేరు 23 సార్లుందని గుర్తు చేశారు. It is the idea that every thread, every person in the Union of India is equal that disturbs my friends in the RSS. They are happy to see the fabric, but they cannot stand the idea that every single person in the fabric of our country, regardless of what religion they come from, regardless of what community they come from, regardless of what language they speak, should be equal. Because they fundamentally do not believe in equality. They believe in a hierarchy, and they believe that they should be on top of that hierarchy. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను నిర్వహించే చట్టబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. అందుకే దానిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్పై లోక్సభలో చర్చను ప్రారంభించిన ఆయన ఎస్ఐఆర్పై చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవన్నారు. ఎస్ఐఆర్ను నిర్వహించాలనుకుంటే ఓటర్ల జాబితాలో సమస్యలున్న నియోజకవర్గాల్లో చేపట్టాలని మనీష్ తివారీ సూచించారు. మరోవైపు ఈసీ పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన మనీష్ తివారీ ఎన్నికల సంఘం తటస్థంగా పనిచేయడం లేదని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. సెలక్షన్ ప్యానెల్లో ప్రస్తుతం ప్రధాని, లోక్సభ ప్రతిపక్ష నేత, ప్రధాని సిఫార్సు చేసిన కేంద్ర మంత్రి ఉండగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, సీజేఐని కూడా చేర్చాలని ఎంపీ తివారీ సూచించారు. కాంగ్రెస్ డిమాండ్తో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏకీభవించారు. ఈవీఎంల కన్నా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపడం విశ్వసనీయమైందని అఖిలేష్ అన్నారు. జర్మనీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్ ఎన్నికలను నిర్వహిస్తున్నాయని వివరించారు. कि देश भर में एसआईआर पे चर्चा है, कई प्रदेशों में एसआईआर हो रहा है, पर मैं बहुत जिम्मेवारी से ये बात कह रहा हूं कि चुनाव आयोग के पास कानूनी तौर पर एसआईआर करवाने का कोई औचित्य नहीं है. ना संविधान में ना कानून में स्पेशल इंटेंसिव रिवीजन का कोई प्रावधान है. ये सिर्फ एक अख्तियार चुनाव आयोग को दिया गया था कि अगर किसी क्षेत्र में कोई गड़बड़ी है इलेक्टोरल रोल के साथ, कोई मतदाता सूची ठीक नहीं है, तो उसको ठीक करने के लिए फॉर रीजंस टू बी रिकॉर्डेड इन राइटिंग एंड रीजंस टू बी मेड पब्लिक, तो ही आप एसआईआर कर सकते हैं.
आप पूरे बिहार के लिए एसआईआर नहीं कर सकते, आप पूरे केरल के लिए एसआईआर नहीं कर सकते, आप पूरे पश्चिम बंगाल के लिए एसआईआर नहीं कर सकते। ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పాల్గొంటున్న బిఎల్ఓలు ఇతర అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అలాంటి ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకారం అందించని రాష్ట్ర ప్రభుత్వాల వివరాలను తమకు అందిస్తే తగిన ఉత్తర్వులు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తుది ఓటర్ జాబితాను ప్రకటించేంత వరకు పశ్చిమ బెంగాల్ పోలీసులను ఈసీ తన నియంత్రణలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిస్థితి మరింత దిగజారితే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే పోలీసులను తమ నియంత్రణలోకి తీసుకోవడం తప్ప మరో దారి లేదని ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు పోలీసులను ఈసీ తన నియంత్రణలోకి తీసుకోలేదని తెలిపింది. ఎస్ఐఆర్లో పాల్గొనే బిఎల్ఓలు ఇతర అధికారులపై బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉందని న్యాయవాది రాకేష్ ద్వివేది తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విచారణను ముగించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలే దేశ విభజనకు కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. లేకుంటే దేశ విభజన జరిగేది కాదన్నారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని రాజ్యసభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. లోక్సభలో చర్చ జరిగితే గాంధీ కుటుంబానికి చెందిన 2 సభ్యులు గైర్హాజరయ్యారని విమర్శించారు. నెహ్రూ నుంచి నేటి నాయకత్వం వరకు వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అమిత్ షా మండిపడ్డారు. 50वें पड़ाव पर वंदे मातरम को सीमित कर दिया गया, वहीं से तुष्टीकरण की शुरुआत हुई और वो तुष्टीकरण जाकर देश के विभाजन में, अगर वंदे मातरम के तुष्टीकरण की नीति के तहत 2 टुकड़े न करते तो देश का बंटवारा नहीं होता और देश पूरा होता। मगर 100 साल हुआ तब वंदे मातरम का महिमा मंडन का सवाल ही नहीं था, क्योंकि वंदे मातरम बोलने वाले जो सारे लोग थे उनको इंदिरा जी ने जेल में बंद कर दिया। इस देश में आपातकाल लगाया गया और कल 150वां साल है। वो वंदे मातरम के महिमा मंडन करने के लिए जब लोकसभा में चर्चा हुई, गांधी परिवार के दोनों सदस्य नदारद थे, 2 में से एक भी वंदे मातरम का विरोध आज भी जवाहरलाल नेहरू से लेकर आज के कांग्रेस के नेतृत्व तक कांग्रेस के खून के अंदर बसा। మాజీ ప్రధాని నెహ్రూను ఇతర కాంగ్రెస్ నాయకులను అవమానించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ నాయకులంతా వందే మాతరాన్ని పాడి జైళ్లలో ఉన్న సమయంలో బీజేపీ సైద్ధాంతిక కర్తలంతా బ్రిటిష్ వారి కోసం పనిచేశారని విరుచుకుపడ్డారు. వందే మాతరంపై చర్చ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాజ్యసభలో ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వందే మాతరం అంశాన్ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. జాతీయ సమావేశాల సమయంలో వందే మాతరం గేయంలోని 2 చరణాలనే పాడాలని తీర్మానించిన వారిలో మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, గోవింద్ వల్లభ్ పంత్జీ కూడా ఉన్నారని ఖర్గే గుర్తు చేశారు. అయినప్పటికీ నెహ్రూనే మోదీ, అమిత్ షా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే విమర్శించారు. Committee recommend that wherever Vande Mataram is sung at national gatherings, only the first 2 stanzas should be sung, with perfect freedom to organize to sing any other song of unobjectionable character can be sung. ये वर्किंग कमेटी में मंजूर हुई। क्या नेहरू जी अकेले थे? क्या गांधी जी नहीं थे? सुभाष चंद्र बोस नहीं थे? कृपलानी नहीं थे? मदन मोहन मालवीय नहीं थे? आजाद जी नहीं थे? इनका अपमान कर रहे हो आप, इन सबका अपमान कर रहे हो। और ये सभी बड़े नेताओं का सम्मिलित निर्णय था। फिर नेहरू जी को अकेले क्यों टारगेट करके प्रधानमंत्री वही बार बार बोलते हैं, यहाँ होम मिनिस्टर बोलते हैं। देख, ये दूसरा नंबर है, मैं ये भी पठन पे रखूंगा, प्लीज ये पढ़ लीजिए, क्योंकि आप नहीं पढ़े होंगे कांग्रेस का इतिहास। सिर्फ आप गोलवरकर का, मनुस्मृति का ये किताबें पढ़े हैं, ये भी जरा पढ़ो।
భారత పౌరసత్వం రాకముందే సోనియా పేరు ఓటరు జాబితాలో చేర్చారన్న ఆరోపణల కేసులో ఢిల్లీ కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రౌజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోనియాకు పౌరసత్వం రాకముందే ఆమె పేరు ఓటరు జాబితాలో చేర్చారని, అందుకోసం అవకతవకలకు పాల్పడ్డారని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. 1980లో ఓటర్ల జాబితాలో సోనియా పేరు కోసం కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సోనియా పేరు తొలగించి మళ్లీ 1983లో తిరిగి చేర్చారన్నారు. ఈ రెండు కూడా సోనియాకు పౌరసత్వం రాకముందే జరిగాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ మేరకు కొన్ని ఆధారాలు సమర్పించడంతో వాటిని పరిశీలించిన కోర్టు వివరణ ఇవ్వాలని సోనియా, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని కిల్మీదరం సముద్ర తీరానికి ఓ భారీ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది. సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువున్న ఈ తిమింగలాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ తిమింగలం మత్స్యకారుల వలలో చిక్కుకుంది. దాన్ని రక్షించేందుకు వలను కత్తిరించారు. అయినా ఆ తిమింగలం మృతి చెందింది. దాని కళేబరం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. రానున్న రోజుల్లో పర్యాటక రంగంలో రామోజీ ఫిలిం సిటీ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రామోజీ ఫిలిం సిటీ వైస్ ప్రెసిడెంట్ ఏవి రావు అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్లో రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన రామోజీ ఫిలిం సిటీలో పర్యాటకం, చిత్ర నిర్మాణాలకు ఉన్న అవకాశాలను వివరిస్తూ స్టాల్లో ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటి వరకు నిర్మితమైన ప్రధాన చిత్రాలు, దిగ్గజ ప్రముఖులు ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశాలను సందర్శించిన అంశాలను ఇందులో ప్రదర్శించారు. చిత్ర నిర్మాణాలు, నటీనటులకు అవసరమైన ఆతిథ్యం కూడా ఫిలిం సిటీలో లభిస్తుందన్న సమాచారాన్ని స్టాల్ సందర్శనకు వచ్చిన ప్రముఖులకు వివరించారు. Ramoji Group is in a growth phase, so tourism is an important area which the group is concentrating under the guidance of CH Kiran Garu and MD Madam Garu. So we, as Ramoji Film City is already a world's largest film studio complex, and 16 lakh tourists come every year. So with the coming with the new projects in pipeline, so definitely Ramoji Film City and Ramoji Group is going to be the one of the leading destinations in the country, and not only the country but in this region, Southeast Asia region. We are very confident with the vision of our late Ramoji Rao Garu that has been taken forward very effectively by our leadership. భారత్ అమెరికా మధ్య ఈ నెలాఖరులోపు తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదరనుందని వార్తలు వెలువడుతున్న వేళ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికాకు ఎగుమతయ్యే భారత్ బియ్యంపై అదనపు సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. ఆసియా దేశాల వ్యవసాయ ఎగుమతులు అమెరికా రైతులకు సవాలుగా మారాయని, ఈ సమస్య నుంచి తమ రైతులను కాపాడేందుకు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా మార్కెట్కు భారత్ భారీగా బియ్యాన్ని ఎగుమతి చేయకూడదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ అలా చేస్తే సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. శ్వేతసౌధంలో వ్యవసాయ రంగ ప్రతినిధులతో డొనాల్డ్ ట్రంప్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, వ్యవసాయ మంత్రి రోలిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం ట్రంప్ $12 బిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. చౌక బియ్యం దిగుమతుల కారణంగా అమెరికా దక్షిణాది ప్రాంతంలో వరి పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లూసియానాలో రైసు మిల్లు నడిపే మెరిల్ కెన్నడీ ట్రంపునకు తెలిపారు. భారత్, థాయిలాండ్, చైనా దేశాలు భారీగా బియ్యాన్ని ప్యూర్టోరికోకు ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. ఆ దేశాలపై సుంకాలను రెట్టింపు చేయాలని ఆమె కోరారు. And we do believe that countries are dumping rice into this country today. We've never seen imports this great. Which countries? India, Thailand, even China into Puerto Rico. Puerto Rico used to be one of the largest markets for U.S. rice. We haven't shipped rice into Puerto Rico in years. So this has been happening for years. This didn't start during your administration, but unfortunately we're seeing it in a much bigger way now. The tariffs are working.
but we need to double down because You want more? I mean, I well, understand. they're cheating, right? They're Why is India allowed to do that? They have to pay tariffs. Do they have an exemption on rice? No, sir, we're still working on their trade deals. there's a WTO case against India Give me right the now. give me the countries if you could. Go ahead. India. Who else? So Mark it India, down. What's your skin? Yes, sir. India, Thailand, China into Puerto Rico, not into the continental U.S., but into Puerto Rico. Those are the main culprits. So Puerto Rico used to do a lot of business, and now you're 100% Puerto Rico was U.S. based, all right. and So now easy to it's, settle. 2024లో అమెరికాకు 2.34 లక్షల టన్నుల బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది. అమెరికా, ఆస్ట్రేలియాలో సోనా మసూరి రకానికి భారీ డిమాండ్ ఉంది. అమెరికా విధించిన 25% అదనపు సుంకం తాత్కాలికంగా ప్రభావం చూపిస్తోందని జాతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్ గార్గ్ తెలిపారు. పాకిస్తాన్, వియత్నాం నుంచి పోటీ ఉన్నా ధరల విషయంలో భారత్తో పోటీ పడలేవని చెప్పారు.